సర్కార్ బడుల్లో రెసిడెన్షియల్ కొత్త విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. రెసిడెన్షియల్ స్కూళ్ల వల్ల తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధాలు బలహీనపడుతున్నాయి. ఇది సామాజిక సమస్యగా మారే ప్రమాదం. మోదీ బాబు నేను సర్కార్ బడుల్లోనే చదువుకున్నాం, సింగిల్ టీచర్ స్కూళ్లను కొనసాగిస్తాం. సీఎం రేవంత్ 10వ తరగతిలో 10 GPA సాధించిన విద్యార్థులకు వందే మాతరం ఫౌండేషన్ ప్రతిభా పురస్కారాల ప్రదానం అంటూ చూస్తా ఉన్నాం. ఇది స్కూల్ విద్యార్థులతో నిన్న జరిగినటువంటి మీటింగ్లో రేవంత్ రెడ్డి అనమాట విద్యార్థినికి ప్రతిభా పురస్కారం అందించి అభినందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది. చిన్నపిల్లలు స్కూల్ ఈవెంట్స్కి కేసీఆర్ కానీ ఇంకో మంత్రులు కానీ లేదంటే అప్పుడున్నటువంటి కేటీఆర్ కానీ చాలా తక్కువ వెళ్ళేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ కంటిన్యూ చేస్తాడా లేదా ఈయన ఫ్యూచర్లో అనేటువంటి చూడాలి రేవంత్ రెడ్డి. కానీ నిన్న ఆయన గ్రేస్ చేసినటువంటి ఆ ఈవెంట్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ రియలీ గుడ్. చాలా నచ్చింది నాకైతే. రుణమాఫీకి విధి విధానాలు రూపొందించాలంటూ అధికారులకు సీఎం ఆదేశం. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే. బ్యాంకుల నుంచి రైతుల వివరాలు సేకరించండి. 4 రోజుల్లో ప్రతిపాదనలు పంపండి. వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. దిస్ ఇస్ సంథింగ్ రియలీ ఇంపార్టెంట్. అంటే రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి వాళ్ళు ఏ విధంగా ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఏ పారామీటర్స్లో చూస్తారనేటువంటిది చూద్దాం. రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. పంట రుణమాఫీ ఇతర అంశాలపై వ్యవసాయ సహకార శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. రైతు రుణమాఫీ పథకం అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని, పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని సూచించారు. కటాఫ్ తేదీ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా పిఎస్ల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను కూడా అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు పూర్తి స్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్ని కూడా రూపొందించాలని, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఆదేశించారు. రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరం అవుతున్నాయో చూసుకొని ఆదాయ మార్గాలను అన్వేషించాలన్నారు. 3-4 రోజుల్లో ప్రతిపాదనలు పంపించాలని కేబినెట్ ముందు పెట్టి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు. నిధులు పథకాల సాధనకు కృషి చేయాలి. తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ అంటూ కూడా ఇంకో వార్తని చూస్తూ ఉన్నాం. ఎట్లా చూసుకున్నా రైతుల రుణమాఫీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్యలు అయితే మొదలైనట్టుగా మనకైతే వార్తల పత్రికల్లో కావచ్చు, లేదంటే నిన్న రేవంత్ రెడ్డి ఆ స్కూల్ ఈవెంట్లో పాల్గొన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటల్లో కావచ్చు మనకైతే సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇది రైతులకు శుభవార్తగానే కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా రైతు రుణమాఫీ చేయడానికి అసలు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు రేవంత్ రెడ్డి అనేటువంటిది చాలా పెద్ద ప్రశ్నగా కనిపిస్తూ ఉన్నటువంటి అంశంగా మనం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూడొచ్చు. దీన్ని చూద్దాం. రుణమాఫీ అయితే బలంగా నేను చేస్తాను, హరీష్ రావు నువ్వు రెడీగా ఉండు రిజైన్ చేయడానికి అనేటువంటి మాట ఆయన ఏదైతే చెప్పిండో, లేదా ఆయన మంత్రులు కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ ఏదైతే బలంగా మాట్లాడుతూ ఉన్నారో, దీనికి రేవంత్ రెడ్డి ఎంత కట్టుదిట్టంగా సిద్ధమై ఉన్నాడు అనేటువంటిది రానున్నటువంటి రోజుల్లో జస్ట్ ఎన్ని నెలలు ఉన్నది, ఇంకో 4 రోజులు ఉన్నది మధ్యలో గ్యాప్. ఇది జూన్ అయిపోతూ ఉన్నది, మధ్యలో జూలై, ఆగస్టు 15 కరెక్ట్గా 2 నెలల టైం ఉన్నది. చూద్దాం ఏం జరుగుద్ది అనేటువంటిది. సర్కార్ బడుల్లో రెసిడెన్షియల్ కొత్త విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. రెసిడెన్షియల్ స్కూళ్ల వల్ల తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధాలు బలహీనపడుతున్నాయి. ఇది సామాజిక సమస్యగా మారే ప్రమాదం. మోదీ బాబు నేను సర్కార్ బడుల్లోనే చదువుకున్నాం, సింగిల్ టీచర్ స్కూళ్లను కొనసాగిస్తాం. సీఎం రేవంత్ 10వ తరగతిలో 10 GPA సాధించిన విద్యార్థులకు వందే మాతరం ఫౌండేషన్ ప్రతిభా పురస్కారాల ప్రదానం అంటూ చూస్తా ఉన్నాం. ఇది స్కూల్ విద్యార్థులతో నిన్న జరిగినటువంటి మీటింగ్లో రేవంత్ రెడ్డి అనమాట విద్యార్థినికి ప్రతిభా పురస్కారం అందించి అభినందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది. చిన్నపిల్లలు స్కూల్ ఈవెంట్స్కి కేసీఆర్ కానీ ఇంకో మంత్రులు కానీ లేదంటే అప్పుడున్నటువంటి కేటీఆర్ కానీ చాలా తక్కువ వెళ్ళేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ కంటిన్యూ చేస్తాడా లేదా ఈయన ఫ్యూచర్లో అనేటువంటి చూడాలి రేవంత్ రెడ్డి. కానీ నిన్న ఆయన గ్రేస్ చేసినటువంటి ఆ ఈవెంట్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ రియలీ గుడ్. చాలా నచ్చింది నాకైతే. రుణమాఫీకి విధి విధానాలు రూపొందించాలంటూ అధికారులకు సీఎం ఆదేశం. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే. బ్యాంకుల నుంచి రైతుల వివరాలు సేకరించండి. 4 రోజుల్లో ప్రతిపాదనలు పంపండి. వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. దిస్ ఇస్ సంథింగ్ రియలీ ఇంపార్టెంట్. అంటే రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి వాళ్ళు ఏ విధంగా ఇక్కడ నుంచి
నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఏ పారామీటర్స్లో చూస్తారనేటువంటిది చూద్దాం. రైట్, రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. పంట రుణమాఫీ ఇతర అంశాలపై వ్యవసాయ సహకార శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. రైతు రుణమాఫీ పథకం అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని, పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని సూచించారు. కటాఫ్ తేదీ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా పిఎస్ల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను కూడా అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు పూర్తి స్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్ని కూడా రూపొందించాలని, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఆదేశించారు. రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరం అవుతున్నాయో చూసుకొని ఆదాయ మార్గాలను అన్వేషించాలన్నారు. 3-4 రోజుల్లో ప్రతిపాదనలు పంపించాలని కేబినెట్ ముందు పెట్టి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు. నిధులు పథకాల సాధనకు కృషి చేయాలి. తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ అంటూ కూడా ఇంకో వార్తని చూస్తూ ఉన్నాం. ఎట్లా చూసుకున్నా రైతుల రుణమాఫీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్యలు అయితే మొదలైనట్టుగా మనకైతే వార్తల పత్రికల్లో కావచ్చు, లేదంటే నిన్న రేవంత్ రెడ్డి ఆ స్కూల్ ఈవెంట్లో పాల్గొన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు కావచ్చు, మనకైతే సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇది రైతులకు శుభవార్తగానే కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా రైతు రుణమాఫీ చేయడానికి అసలు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు రేవంత్ రెడ్డి అనేటువంటిది చాలా పెద్ద ప్రశ్నగా కనిపిస్తూ ఉన్నటువంటి అంశంగా మనం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూడొచ్చు. దీన్ని చూద్దాం. రుణమాఫీ అయితే బలంగా నేను చేస్తాను, హరీష్ రావు నువ్వు రెడీగా ఉండు రిజైన్ చేయడానికి అనేటువంటి మాట ఆయన ఏదైతే చెప్పిండో, లేదా ఆయన మంత్రులు కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ ఏదైతే బలంగా మాట్లాడుతూ ఉన్నారో, దీనికి రేవంత్ రెడ్డి ఎంత కట్టుదిట్టంగా సిద్ధమై ఉన్నాడు అనేటువంటిది రానున్నటువంటి రోజుల్లో జస్ట్ ఎన్ని నెలలు ఉన్నది, ఇంకో 4 రోజులు అది మధ్యలో గ్యాప్. ఇది జూన్ అయిపోతూ ఉన్నది, మధ్యలో జూలై, ఆగస్టు 15 కరెక్ట్గా 2 నెలల టైం ఉన్నది. చూద్దాం ఏం జరుగుద్ది అనేటువంటిది. రైట్గా నిన్న పాఠశాల విద్యార్థుల యొక్క ఈవెంట్లో ఈ ఫోటోగ్రాఫ్ అనమాట. చాలా ఆనందం వేసింది నాకు. కాకపోతే పిల్లలకు కూడా ఆయన ఒక చిన్న ప్రామిస్ చేసిండు, ఇఫ్ ఐ కెన్ రీడ్ ఇట్ సమ్వేర్. ఇగో సింగిల్ స్కూల్స్ని ఆయన అట్లే సింగిల్ టీచర్ ఉన్నటువంటి స్కూల్స్ ప్రోత్సహిస్తా అన్నారు కదా. ఇగో ఇక్కడ చూడండి, త్వరలో విద్యా వ్యవసాయ కమిషన్లు అంటూ విద్యారంగం వ్యవసాయ రంగంలో త్వరలో ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేస్తామని